బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 5:30 ప్రమాణం చేయనున్నారు ఫడ్నవీస్. ముంబై ఆజాద్ మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఫడ్నవీస్ తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకలో ప్రధాని మోదీతో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొనున్నారు. అలాగే వేడుకకు హాజరు కావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, గుడ్ మార్నింగ్. మొత్తానికి ఇంతకాలం వెయిట్ చేసినటువంటి ఆ వెయిటింగ్ కి ముగింపు తెరపడేటువంటి రోజు రాని వచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర సర్కారు కొలుదీరినటువంటి నేపథ్యంలో అక్కడ భద్రతను కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఈ రోజు సాయంత్రం ఫడ్నవీస్ 5 గంటలకు అక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇట్లా నేపథ్యంలో ఎవరు అంటే ఉప ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా లేదా అన్నది ఇంకా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ దానికి కొంత చమత్కారంగా అజిత్ పవార్ మాత్రం నేనైతే చేస్తున్నా అని చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ మహాయుత్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 11 రోజుల తర్వాత తెరపడ్డది. నిన్న జరిగినటువంటి ఏదైతే కీలకమైనటువంటి సమావేశం జరిగిందో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఎంపిక చేసినట్టు బీజేపీ నాయకత్వం ఖరారు చేసినటువంటి క్రమంలో ఇవాళ బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి మహాయుత్ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ముంబైలోని ఆజాద్ మైదానంలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు జరగబోతోంది. మొత్తానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి అనుకున్నట్టుగానే సింగిల్ లార్జెస్ట్ గా గెలిచినటువంటి నేపథ్యంలో ఈ రోజు అంటే 21వ ముఖ్యమంత్రి కాబోతున్నారు దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం గా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే తో పాటు అజిత్ పవార్. అండ్ ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరు కాబోతున్నారు. ఇంకా కొంత కేంద్ర మంత్రులు వస్తున్నారు. కేంద్ర మంత్రులందరూ కూడా ఆజాద్ మైదానానికి చేరుకుంటారు. మహాయుతి ముఖ్యమంత్రిగా నామినేట్ అయిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ ఆజాద్ మైదానంలో ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి క్రమంలో ఇప్పటికే ఏక్నాథ్ షిండేను ఆయన ఇంటికెళ్లి మరీ కలవడం జరిగింది. ఇంటికెళ్లి కలిసి ఏక్నాథ్ షిండేతో భేటీ కూడా కావడం జరిగింది. సో భేటీ అయిన తర్వాత ఎవరికి తారతమ్యాలు ఏమి లేవు, అంత ఎవరికి ఇంటర్నల్ గా ఇట్లాంటి క్లాషెస్ ఏమి లేవు అన్నది కూడా ఆయన సంకేతం ఇచ్చారు. మొత్తానికి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి మద్దతు లేక ఎమ్మెల్యేలంతా ఇచ్చినప్పటికీ ఇవాళ ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అన్నదానిపైనే సాయంత్రం వరకు ఒక గందరగోళం అయితే కొనసాగబోతోంది. సాయంత్రం ఫడ్నవీస్ తో నిన్న సాయంత్రం జరిపినటువంటి ఏదైతే చర్చ ఉందో అది కొంత సానుకూలంగానే ఉందని బీజేపీ నాయకత్వం చెబుతోంది. ఫడ్నవీస్ తో పాటు అజిత్ పవార్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హోంమంత్రిత్వ శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం పైనే షిండే కొంత పట్టుదలతో ఉన్నారు అన్నది ఇప్పుడు విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో దీనిపైన ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించడం జరిగింది. అర్ధగంట పాటు దేవేంద్ర ఫడ్నవీస్ ఆయనతో చర్చలు జరిపారు. తన డిమాండ్లను పరిష్కరించేందుకు బీజేపీ హైకమాండ్ కి ఈ విషయాన్ని ఖచ్చితంగా పంపిస్తామంటూ కూడా ఇప్పటికే ఫడ్నవీస్ హామీ కూడా ఇవ్వడం జరిగింది ఏక్నాథ్ షిండేకు. మొత్తానికి ఈ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి క్రమంలో ఇట్లా అంటే రేపు అంటే నిన్న మన ఏక్నాథ్ షిండే కూడా చెప్పడం జరిగింది. ఏది రాజ్ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో రేపు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా అని మీడియా అడిగితే సాయంత్రంలోగా సమాధానం చెప్తా అన్నారు తప్ప ఏం సమాధానం ఎట్లా ఉంటుందన్నది మాత్రం ఇంకా చెప్పలేదు. బట్ అదే టైంలో 2022లో ఫడ్నవీస్ ఇక్కడే ముఖ్యమంత్రిగా మనకు మద్దతు ఇచ్చారని ఇప్పుడు మేము కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నాం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందరం కలిసి ప్రభుత్వాన్ని నడుపుతాం, ఇది మహాయుతి ప్రభుత్వం, ఎక్కువ తక్కువ అంటూ ఏం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక సాయంత్రం దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి షిండేని కలవడానికి నిన్న వెళ్లారు. దాదాపు 45 నిమిషాల పాటు వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరిగింది. అప్పుడు కూడా షిండే నుంచి ఖచ్చితమైన హామీ అయితే రాలేదు. ఫడ్నవీస్ తో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అజిత్ పవార్ మాత్రం ఇప్పటికే సిద్ధమయ్యారు. ఇట్లా నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఆజాద్ మైదానానికి ప్రధానమంత్రి వస్తున్నటువంటి క్రమంలో మహారాష్ట్ర సర్కార్ కొలువుదీరుతున్నటువంటి క్రమంలో మొత్తానికి ఒక భారీ భద్రత మాత్రం ఏర్పాటు చేయబోతున్నారు. 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వివిఐపీలు అందరూ కూడా వస్తున్నారు. ఇప్పటికే భారీ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. ఆజాద్ మైదాన్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అక్కడ డ్రోన్లను కూడా నిషేధించడం జరిగింది. సో ఇది మాత్రమే కాదు, ఆజాద్ మైదానంలో నిర్వహించేటువంటి ప్రమాణ స్వీకారానికి కొన్ని అంటే ఇంపార్టెంట్ పాసెస్ ఉంటాయి. సో పాసెస్ తో మాత్రమే ప్రవేశానికి అనుమతి ఉంటుంది. అక్కడ నుంచి ట్రాఫిక్ ని కూడా మళ్లించి కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. సో ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చేటువంటి ప్రజలు పార్కింగ్ కి ఇబ్బంది లేకుండా
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో కూడా రావాలని ఇప్పటికే ముంబై పోలీసులు ఒక ఆదేశం జారీ చేయడం జరిగింది. సో ఏదేమైనా మొత్తానికి ఈ రోజు సాయంత్రం జరగబోయేటువంటి ప్రమాణ స్వీకారానికి ఎట్లా ఉండబోతోంది, ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం ఉంటుందా లేదన్నటువంటి సస్పెన్స్ కొనసాగుతోంది. బట్ మహారాష్ట్ర సర్కారు మాత్రం చాలా ఇన్ని రోజులున్నటువంటి ఉత్కంఠకు ఆ పీఠముడి విప్పినట్టయింది సునీత.